13 మంది ఆ పేర్లు కూడా వచ్చినాయి, బట్ ఆఫీషియల్గా రాలేదు. ఇక ఇప్పుడు రామచంద్రరావు గారు ఇంకో బాంబు వేసినాడు, 5 సిట్టింగ్లే టచ్లో ఉన్నారు ఏకంగా. అంటే ఇదంతా ఎందుకు నాయకత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు అనే మాట కూడా వస్తూ ఉంది. నిజమేనా అది? వాస్తవంగా ఎవరికి ఆలోచనల వల్ల పార్టీలు మారుతూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మరొకసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకటేమో నేను నాకున్న కోణము, నాకున్నటువంటి కెరీరు భవిష్యత్తు కాదు, మార్పు. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను ఐఎస్బి హ్యాస్ గివెన్ మీ డిఫరెంట్ డైరెక్షన్. నేను ఐఎస్బిలో నేను ఓటమి పాలైన తర్వాత ఒక 1 year కోర్స్ చేయడం జరిగింది పాలసీ మేకింగ్లో, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. అక్కడ నేను చాలామంది అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అని 1 year కోర్స్. హిందుత్వ గురించి అయితే కాదు కదా, మరి బీజేపీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే అంటున్నా నేను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్, చాలామంది బ్యూరోక్రాట్స్ నాకు బ్యాచ్మేట్స్ ఉన్నారు దాంట్లో, తర్వాత కార్పొరేట్స్ నుంచి ఉన్నారు, రకరకాల అర్హతలతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకు అదే భావన ఉన్నది, సమాజం కూడా అదే ఆలోచిస్తుంది. నిజంగా చర్చలు మీరు ఒకరినొకరు విమర్శించుకోవడము, మళ్ళీ మీరు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా అసెంబ్లీలో కానీ లేదా టీవీ డిబేట్లో కానీ మీరు ఎంత పార్టీల వల్ల ఘర్షణ పడ్డా కానీ బయటకు వచ్చి మళ్ళీ బాగానే ఉంటున్నారు. కానీ సఫరర్స్ మాత్రం సామాన్య ప్రజలు, బాధితులు మాత్రం అదే రకంగా ఉంటున్నారు. మీ పర్సెప్షన్ మారితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఐఎస్బిలో చేరినరు అంటే మాకెందుకు ఈ మాట చెప్పాలి అనిపించింది అని నా మిత్రులు కూడా చెప్పడం కూడా ఒక కారణమే అని నేను ఈ సందర్భంగా తెలియపరచదలుచుకున్నాను. మొత్తంగా అంతేగాని బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం సడిలిపోవడం అట్లా ఏం లేదు. నేనేమంటున్నా, ప్రస్తుతం పార్టీలు అవలంబిస్తున్నటువంటి విధానాలపైననే విసిగి వేసారి నేను ఒక ప్రయోగం చేద్దామనే ఆలోచనతో. అర్థమైంది, పార్టీలు అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు దూరంగా జరిగిపోయి రాజకీయాలు చేయడం తప్ప మార్పుకి అవసరం ప్రజల కోసము ప్రజాకోణంలో సమాజంలో ఉన్నటువంటి చివరి పౌరుడికి కూడా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకమైనటువంటి చేయితనిస్తే వాళ్ళు ఎత్తబడతారు అనే దాని విషయంలో ఎవరు పెద్దగా పట్టించుకోవడం. అది మరి అది బీజేపీలో అది ఉందని మీకు అనిపించిందా? స్టడీ చేశారా? కంపారిటివ్లీ నాకు కొంత అనిపించింది. ఈ రోజే నేను ఇంతకు ముందు సాయంత్రమే నేను ప్రకటన చేయడం జరిగింది బీజేపీలో చేరతానని చెప్పి. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడినప్పుడు కూడా, మరి ముఖ్యంగా రామచంద్రరావు గారితో మాట్లాడినప్పుడు కూడా, బాలరాజ్ గారు మీరు వస్తున్నారు కానీ మనం ఇంకేం పంతా అవలంబిస్తే బాగుంటుందో అని మేము చిట్ చాట్లో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది. అన్న ఇది పరిస్థితులు ఉన్నాయి, నేను నిజంగా పార్టీ మారడం కోసం నాకు అక్కడ నేను నిలబడడానికి ఏదో ఇబ్బంది ఉన్న పరిస్థితి లేదు. నేను ఒక సీనియర్ పాలిటీషియన్ను, పార్టీలో నాకు ఒక గౌరవం ఉంది. అంతేందుకు గౌరవం గురించి మాట్లాడినప్పుడు నేను ఈరోజు ఐ థ్యాంక్ మై కొలీగ్స్. నేను ఉద్యమంలో కానీ లేదంటే ప్రజాప్రతినిధిగా కానీ పనిచేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఎవరైతే నేను లేకుండా రిజైన్ చేసినాను కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నట్టు, మరి ముఖ్యంగా ఇది లోకల్ ఎన్నికల సందర్భంగా అదే అంటున్నా. ఆ సమావేశంలో అందరూ మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. నాకు కొంత ఏం మాట్లాడతారో విందామని కూడా కొంత వినడం జరిగింది. మీ గురించి నెగిటివ్గా మాట్లాడితే నిజంగా దాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకొని నా భవిష్యత్తులో మార్పులు చేసుకోవాలని కూడా నేను భావించడం జరిగింది. కానీ అక్కడ మాట్లాడింది పెద్దగా నన్ను విమర్శించి అయితే మాట్లాడలేదు. పార్టీని కాపాడుకోవాలి, మనమంతా ఎదగాలి, కేసీఆర్ని కాపాడుకోవాలనే చర్చ జరిగింది. దాని విషయంలో మళ్ళీ నేను అది కూడా వ్యతిరేకిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇక్కడ అదే అనుభవాలు ఉన్నాయి, ఈరోజు మీటింగ్తో కూడా అదే సారాంశం. మొత్తంగా అంతెందుకు గతంలో మన నాగరికర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరూ చాలా పొలైట్గా మాట్లాడినారు, వారు కూడా డీసెంట్గానే మాట్లాడినారు, కానీ తప్పు పట్టడం లేదు. చాలా ఎమోషనల్గా, చాలా గట్టిగా, నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, కేసీఆర్ గారికి మాకంటే ఎక్కువ కన్సర్న్ ఉన్నట్టుగా, కేసీఆర్ గారిని ఈ టైంలో వదిలిపెట్టిపోవడం సరైన పద్ధతి కాదు, కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. అది నేను ఏకీభవించడం లేదు. వారిని కాపాడుకోవడానికి అదే అంటున్నా, నాకున్న కన్సర్న్. నేను ఇప్పుడు పార్టీ వీడినా కానీ వారి పట్ల నేను నాకున్నటువంటి ప్రేమను ఏ రకంగా చాటుతున్నానో మాటల్లో కాదు. 20 years నుంచి నేను దాదాపుగా వారితో పనిచేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ కూడా అక్కడ కూడా జరిగినటువంటి చర్చ అదే, నన్ను విమర్శిస్తారని కాదు,